Hi guys, I am Srihari and welcome to my channel Competitive Explorer. గైస్ ఇప్పటి వరకు మనం పర్సంటేజెస్లో 5 క్లాసెస్ కంప్లీట్ చేసాము. సమ్స్ సాల్వ్ చేస్తా కాన్సెప్ట్ అనేది క్లియర్గా చూసుకుంటూ వస్తున్నాము. ఇది పర్సంటేజెస్లో క్లాస్ 6 గైస్. మీరు కనుక ఆ 5 క్లాసెస్ చూడకపోతే ఫస్ట్ అవి చూసి ఆ తర్వాత ఈ క్లాస్ చూస్తే మీకు బాగా క్లియర్గా ఉండిద్ది అనమాట. ఓకేనా గైస్? అండ్ ఈ ఛానల్లో చెప్పే క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి గైస్. Question guys, Raghav spends 80% of his income. If his income increases by 12% and savings decreased by 10%, then what will be the percentage change in his expenditure? గైస్ అసలు ఇన్కమ్ అంటే ఏంది? మనకు ఎంత ఇన్కమ్ వచ్చిందంటే ఇన్కమ్ ఈక్వల్ టు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మన ఎక్స్పెండిచర్ ఎంత, అండ్ మనం ఎంత దాచుకుంటున్నాం, మన సేవింగ్స్ ఎంత. మనకు వచ్చిన ఇన్కమ్ ఏంటి గైస్? మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ 100 రూపీస్ వస్తున్నాయి అనుకో, 50 రూపాయలు ఖర్చు పెట్టేసాం అనుకో, 50 రూపాయలు ఎక్స్పెండిచరు, 50 రూపాయలు దాచిపెట్టుకున్నాం అనుకో, 50 రూపాయలు సేవింగ్స్ అనమాట. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ గైస్. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు, రాఘవ్కి ఫస్ట్ మనం ఇన్కమ్ 100 అని అజ్యూమ్ చేసుకుందాం. క్వశ్చన్లో ఏమంటున్నాడు, 80% ఆఫ్ ఇన్కమ్ని ఖర్చు పెట్టేస్తాడంట, ఎక్స్పెండిచర్ అంట. అంటే 100లో 80% అంటే ఎంత గైస్? 80 ఖర్చు పెట్టాడు అనుకుందాం. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతాయి గైస్? 20 అవుతాయి. ఎందుకంటే ఇన్కమ్ 100 వచ్చింది, 80 రూపీస్ ఖర్చు పెట్టాడు, ఇంకా సేవింగ్స్ ఎంత ఉంటాయి? 20. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇన్కమ్ అనేది 12% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు రాఘవ్ది. 100లో 12 ఇంక్రీజ్ అయితే ఎంత గైస్? 112. ఎందుకంటే ఇనీషియల్ ఇన్కమ్ 100 అనుకున్నాం కదా, సో 12% ఇంక్రీజ్ అయితే 112 అయింది. అయితే సేవింగ్స్ ఏమంటున్నాడు, సేవింగ్స్ అనేవి 10% డిక్రీజ్ అయినాయి అంటున్నాడు ఇంతకు ముందుతో పోలిస్తే. 20లో 10% ఎంత గైస్? 2 తగ్గితే ఎంత? 18. ఇప్పుడు ఇన్కమ్ ఏమో 112, సేవింగ్స్ ఏమో 18. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అయింది గైస్? 112 మైనస్ 18 చేస్తే ఎంత? 94. అంటే రాఘవ్ ఎక్స్పెండిచరు 94 గైస్. ఎంత పెరిగింది? 80 ఉంటే రాఘవ్ ఎక్స్పెండిచరు 94 అయింది. ఎంత పెరిగింది గైస్? 14 పెరిగింది. ఎంతకి? ఇంతకుముందు ఎంత ఉండేది? 80 ఇంటూ 100 చేసుకుంటే ఎంత గైస్? 8 10. ఇదేమో 7తో పోయింది, ఇదేమో 4తో పోయింది. అంటే 70/4% గైస్. అంటే మీరు దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 17.5% ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, Anu spends 68% of her monthly income. If her monthly income increases by 20% and her monthly savings increased by 93/8%, then the percentage increase in her monthly expenditure అడుగుతున్నాడు గైస్. అయితే ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి గైస్? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనమాట. అయితే అను ఇన్కమ్ని నేను ఇనీషియల్గా 100 వచ్చిద్దని అజ్యూమ్ చేసుకుంటా గైస్. అయితే క్వశ్చన్లో ఏం చెప్పాడు, 68% ఖర్చు పెట్టేసిద్ది అంటున్నాడు. 100లో 68% 68 కదా, స్పెండ్ చేసేసిద్ది. అప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటాయి గైస్? 100లో 68 పోతే ఎంత? సేవింగ్స్ 32 ఉంటాయి గైస్. అను ఇన్కమ్ 100 అనుకుంటే ఎక్స్పెండిచర్ 68% ఖర్చు పెట్టేది కాబట్టి 68 రూపీస్. అప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటాయి? 100లో 68 పోతే 32 అను సేవింగ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, హర్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20%. అంటే అను మంత్లీ ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయిందంట. అంటే 100లో 100 ఉంటే 120 అయింది గైస్. అంటే అంత ఇంక్రీజ్ అయింది, 20 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అను సేవింగ్స్ ఇంక్రీజ్డ్ బై 93/8%. అను సేవింగ్స్ 93/8% ఇంక్రీజ్ అవుతాయి అంత గైస్. 93/8 క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు 32లో. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 93/8% అంటే ఇప్పుడు మీరు పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100 చేయాలి కదా గైస్. ఫర్ సపోజ్ ఇప్పుడు 93/8 అంటే 8 9s are 72 + 3 75/8% గైస్ 93/8 అంటే. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇలా చేస్తే పైన 75/8 ఉంది, కింద 100 ఉంది, పైకి వస్తే 1/100 అయింది. ఇప్పుడు 25 3s are 25 4s are. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3/8 4s are ఎంత గైస్? 32. అంటే మనకి 93/8% అనేది ఫ్రాక్షన్లో రాస్తే 3/32 గైస్. ఓకేనా? ఇప్పుడు 32 అనేది 93/8% ఇంక్రీజ్ అయింది. అంటే 3/32తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఈ 32 క్యాన్సిల్ అయ్యి 3 మిగిలిద్ది. అంటే సేవింగ్స్ అనేవి 3 పెరిగినాయి. ఇంతకుముందు 32 ఉంటే పెరిగి 35 అయినాయి. అయితే ఎక్స్పెండిచరు ఎంత పెరిగింది అని అడుగుతున్నాడు గైస్. ఇన్కమ్ ఏమో
20 పెరిగింది, సేవింగ్స్ ఏమో 3 పెరిగినాయి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిద్ది? ఇన్కమ్ 20 పెరిగింది, సేవింగ్స్ ఏమో 3 పెరిగినాయి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిద్ది? 17 పెరిగిద్ది గైస్. అంతే కదా. ఎక్స్పెండిచరు సేవింగ్ కలిపితే మనకి ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. అప్పుడు ఎక్స్పెండిచర్ అనేది ఎంత పెరిగితే 20 అయింది? ఇక్కడ 3 సేవింగ్స్ పెరిగినాయి, 17 అనేది ఎక్స్పెండిచర్ పెరిగితే మొత్తం 20 అయింది గైస్. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది మనకి 17 పెరిగింది. 17 అనేది ఎంత మీద పెరిగింది? ఇనీషియల్గా 68 ఉంది, ఇంటూ 100 గైస్. మీరు 17/68 అంటే 100 అంటే 7 1s are 7 4s are 1/4 ఇంటూ 100 గైస్, 25%. లేదు మీకు ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంది, 20 17 3 అని డైరెక్ట్గా చేశాను అనుకుంటే, ఇప్పుడు మీకు ఇన్కమ్ 20 పెరిగినాక 120 అయింది, ఎక్స్పెండిచర్ 32లో 3 పెరిగినాక 35 అయింది. ఇప్పుడు 120లో 35 పోతే అంత గైస్, 120లో 35 పోతే 85, అంటే ఎక్స్పెండిచరు 85 అయింది. ఎంత పెరిగింది? 17 పెరిగింది ఇక్కడ. సో 17/68 ఇంటూ 100 గైస్. ఓకేనా. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదు ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ మ్యాన్ స్పెండ్స్ 72% ఆఫ్ హిజ్ ఇన్కమ్. ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 28%, హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 25%, దెన్ వాట్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్స్? ఏం లేదు గైస్, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? 100 అనేది ఇన్కమ్ అనుకోండి, 72% ఖర్చు పెట్టేస్తాడంట. అంటే 72 ఖర్చు పెట్టేస్తే 100 ఇన్కమ్ అనుకున్నాం కదా మనం. ఇంకా ఎంత ఉండిద్ది? సేవింగ్స్ 28 ఉండిద్ది, ఎందుకంటే 72 + 28 చేస్తేనే మనకి 100 వచ్చేది కాబట్టి. నెక్స్ట్ ఏమంటున్నాడు? వాడి ఇన్కమ్ 28% పెరిగిందంట. అంటే 100లో 28% ఎంత అండి? 28 పెరిగిందంట. అయితే ఏమంటున్నాడు? ఎక్స్పెండిచర్ 25% పెరిగింది అంటున్నాడు గైస్. 72లో 25% ఎలా కనుక్కుంటారు? 25% అంటే 1/4. సో 72 ఇంటూ 1/4 చేశారంటే మీరు 18 వచ్చింది గైస్. ఓకేనా. 4 1s are 4 8s are 18 వచ్చింది గైస్. సో ఎక్స్పెండిచర్ అనేది 18 పెరిగిద్ది. అయితే సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి ఆర్ డిక్రీజ్ అయినాయి అంటున్నాడు. ఇక్కడేమో ఇన్కమ్ 28 పెరిగింది, ఎక్స్పెండిచర్ 18 పెరిగింది. అప్పుడు సేవింగ్స్ ఎంత పెరగాలి? 28 - 18 చేస్తే ఎంత? 10. అప్పుడు 18 + 10 అంటేనే కదా గైస్ 28. ఓకేనా. సేవింగ్స్ 10 పెరగాలి. ఇనీషియల్గా ఎంత ఉండాలి? ఎంత ఉన్నాయి గైస్? 28 ఉన్నాయి. మనకి ఎంత పెరిగినాయి? 10 పెరిగినాయి, ఇంటూ 100 చేశారంటే మీరు ఏమొచ్చింది గైస్? 5/14 ఇంటూ 100. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే మీరు 1/14 అంటే 7.28 గైస్, 5/14 అంటే ఇంటూ 5 35.74% గైస్. ఓకేనా. లేదు మీకు ఇలా నేను డైరెక్ట్గా 28 18 10 రాయటం కన్ఫ్యూజ్గా ఉందంటే మీరు ఎలా చేయాలంటే గైస్, ఇప్పుడు 100 ఉంది, 28% పెరిగిందంటే ఏమైంది గైస్? ఇన్కమ్ 128 అయిందని రాసుకోవాలి. ఎక్స్పెండిచరు 72 ఉంది, 25% పెరిగిందంటే అంత గైస్? 25% అంటే 75లో 18, 72కి 18 కొడితే ఎంత? 80 90 పెరిగింది గైస్ ఎక్స్పెండిచర్. అప్పుడు సేవింగ్స్ ఎంత పెరుగుతాయి? 128లో 90 పోతే అంత గైస్? అంటే ఇన్కమ్ 128, ఎక్స్పెండిచర్ 90 అయితే సేవింగ్స్ ఎంత అవుతాయి? 38 అవుతాయి. అంటే ఇనీషియల్ సేవింగ్స్ 28 ఉన్నాయి, ఫైనల్ సేవింగ్స్ 38 అయినాయి. ఎంత పెరిగింది గైస్? 10 పెరిగింది. ఇనీషియల్గా ఎంత ఉంది? 28 ఇంటూ 100 చేసుకుంటే 35.7%. ఇలా డైరెక్ట్గా రాసుకుంటే ఫాస్ట్గా అయిపోయింది. ఇలా చేసినా కానీ మీరు ఫాస్ట్గా ఉంటే క్వశ్చన్ ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద ఇన్కమ్ ఆఫ్ రాజు ఈజ్ 44.44% మోర్ దెన్ హిజ్ ఎక్స్పెండిచర్. If his income increased by 60% and his expenditure increased by 70%, then his savings increased by 12,000. Find the difference between his initial expenditure and initial saving. ఏం లేదు గైస్, ఇన్కమ్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అండ్ ఎంత సేవ్ చేసుకుంటున్నాము. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా గైస్. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? రాజు ఇన్కమ్ అనేది 44.44% మోర్ దెన్ హిజ్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. 44.44% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత గైస్? 4/9. 1/9 అంటే 11.01 గైస్. ఇప్పుడు దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4/9 అంటే 44.44%.
ఓకేనా గైస్. సో ఫస్ట్ మీకు ఇది తెలియాలి. 44.44% అంటే ఫ్రాక్షన్ 4/9. అయితే మనకు క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇన్కమ్ అనేది 4/9% ఎక్కువ ఉండిద్ది అంటున్నాడు ఎక్స్పెండిచర్ కంట. అంటే ఎక్స్పెండిచర్ అనేది 9 ఉంటే ఇన్కమ్ అనేది 4 పెరిగి 13 అయింది. ఓకేనా గైస్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది 9 ఉంటే 4/9% అంటే ఎంత గైస్, 4/9 కదా ఫ్రాక్షను. ఈ 9 క్యాన్సిల్ అయిపోతే 4 పెరిగిద్ది. 4 పెరిగి 13 అయింది. ఓకేనా గైస్. ఇప్పుడు ఇన్కమ్ 13, ఎక్స్పెండిచర్ 9. అప్పుడు సేవింగ్స్ ఏమైద్ది, 13 - 9 ఎంత గైస్, 4 అయింది. అంటే మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ అనేవి 13, 9, 4. అంటే ఇవి మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం దీన్ని 130 అనుకుంటాను, దీన్ని 90 అనుకుంటాను, దీన్ని 40 అనుకుంటున్నాను. ఓకేనా గైస్. ఇన్కమ్ ఏమో 130, ఎక్స్పెండిచర్ ఏమో 90, సేవింగ్స్ ఏమో 40. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ అనేది 44.44% ఎక్కువ ఉండిద్ది అన్నాడు. అలానే సాటిస్ఫై చేస్తా కండిషన్ని మనం అరేంజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్లో, 60% ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 130లో 60% ఎంత గైస్, 60% ఇంక్రీజ్ అయిందంటే 10% అంటే 13, 60% అంటే 13 × 6 ఎంత గైస్, 13 78 అనేది ఇంక్రీజ్ అయింది ఇన్కమ్ అనేది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అనేది 70% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు గైస్. 70% ఎంత 90లో, 10% అంటే 9, 70% అంటే 7 9 63. సో మనకి సేవింగ్స్ అనేవి ఎంత ఇంక్రీజ్ అవుతాయి, ఇన్కమ్ అనేది 78, ఎక్స్పెండిచర్ అనేది 63. అప్పుడు సేవింగ్స్ అనేవి ఎంత రావాలి గైస్, 15. 78లో 63 పోతే 15 కదా, అంటే సేవింగ్స్ అనేవి మనకి 15 పెరుగుతాయి. ఈ 15 పార్ట్స్ని క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 12,000 అంటున్నాడు గైస్. వాడి ఇంక్రిమెంట్ అయిన సేవింగ్స్ 12,000 అంటున్నాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి, హిజ్ ఇనీషియల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇనీషియల్ సేవింగ్ మధ్య గ్యాప్. వాడి ఇనీషియల్ ఇవే కదా గైస్, ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 90, ఇనీషియల్ సేవింగ్ 40. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత, 50. ఈ 50 పార్ట్స్కి ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు 15 పార్ట్స్ అనేవి 12,000 గైస్. 12,000 అనేవి 15 పార్ట్స్ అయితే మనం 50 పార్ట్స్కి ఎంతో కనుక్కోవాలి. ఓకేనా గైస్. 50 పార్ట్స్కి 5 10 50, 5 3 15 గైస్, 3 4 12. ఓకేనా. మొత్తం ఎంత గైస్, 40,000. అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సాహిల్ స్పెండ్స్ 87.5% of his income. If his income increased 11.1/9%, his expenditure increases by 14.28%, then find his current savings percentage. ఏం లేదు గైస్, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా గైస్. అయితే సాహిల్ అనేవాడు 87.5% ఆఫ్ ఇన్కమ్ని ఖర్చు పెట్టేస్తున్నాడంట. అంటే 87.5% అంటే ఎంత గైస్, 7/8. ఎందుకంటే 1/8 అంటే 12.5 గైస్. దీన్ని మీరు 7తో మల్టిప్లై చేశారంటే 87.5% వచ్చింది. సో 7/8 ఫ్రాక్షన్. సో ఇప్పుడు మనం ఇన్కమ్ని 8 అనుకున్నాం అనుకోండి గైస్, సాహిల్ అనేవాడు 7/8 పార్ట్ ఖర్చు పెట్టేస్తాడు కదా. సో ఇంటూ 7/8 చేస్తే ఏమైంది మనకి, ఈ 8 క్యాన్సిల్ అయిపోయి 7 వచ్చింది. అంటే సాహిల్ ఎక్స్పెండిచర్ ఎంత, 7. సో మనం ఇన్కమ్ని 8 అనుకోవాలి. 87.5% అంటే 7/8 కదా. ఇన్కమ్ని 8 అనుకోవాలి. 8 అనుకుంటే మనోడు ఎక్స్పెండిచర్ ఎంత, 87.5% ఆఫ్ ఇన్కమ్ అన్నాడు. ఇందులో 87.5% అంటే ఎంత, 8 × 7/8. దీని ఫ్రాక్షన్ 7/8 కదా. ఈ 8 క్యాన్సిల్ అయిపోతే 7. ఈ 7 అనేది 87.5% ఆఫ్ 8. మనోడు ఎక్స్పెండిచర్ అది గైస్, ఖర్చు పెట్టేస్తాడు కదా. 8 అనేది ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అనేది 7. అప్పుడు సేవింగ్స్ ఎంత ఉంటాయి, 1 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్కమ్ అనేది 11.1/9% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు గైస్. ఎక్స్పెండిచర్ అనేది 14.28% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అయితే వీడి సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఇలా ఇంక్రీజ్ అయిన తర్వాత మనోడి సేవింగ్స్ పర్సంటేజ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి గైస్. ఓకేనా. 11.1/9% అంటే ఎంత, ఫ్రాక్షను 1/9. 14 2/8% అంటే ఫ్రాక్షన్ ఎంత, 1/7. సో ఇక్కడ మనకి 1/9 పెరగాలి, ఇక్కడ 1/7 పెరగాలి. ఇక్కడ మనకి 8 ఉంది గైస్. 8 అనేది 1/9 అంటే ఇంటూ 1/9 చేసుకుంటే 9లో 8 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో మనకి పాయింట్లో వచ్చింది, క్యాలిక్యులేషన్ హార్డ్ అయింది.
ఇక్కడ 7 ఉంది గైస్. 1/7 పెరగాలంటే 7 × 1/7. సో ఈ 7 క్యాన్సిల్ అయ్యిద్ది. ఇక్కడ పోయిద్ది కానీ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ హార్డ్ అయ్యిద్ది 8ని అంతే ఉంచితే. సో మనకి ఇది 9లో పోవాలి కాబట్టి ఈ 8 అనేది ఇక్కడ ఉన్నది మనకి 9లో పోవాలి కాబట్టి, ఎందుకంటే దీన్ని మనం తర్వాత 11 1/9% పెరిగిందంటే ఇంటూ 1/9 చేస్తాం గైస్. సో ఇది 9లో పోవాలి కాబట్టి దీని ఫ్రాక్షన్ మొత్తాన్ని 9తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమైంది గైస్, ఇన్కమ్ అనేది 9 8 సార్ ఎంత 72 ఇన్కమ్ అనేది, 9 7 సార్ ఎంత 63 ఎక్స్పెండిచర్ అనేది, 9 1 సార్ ఎంత 9 సేవింగ్స్ అనేవి. ఇవి రేషియోస్ కాబట్టి మనకి ఏం చేంజ్ అవ్వదు గైస్. ఈ 72లో 87.5% 63 అంతే ఉండిద్ది వాడు ఇచ్చిన కండిషను. సేవింగ్స్ 9. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్కమ్ అనేది 11 1/9% పెరిగింది అంటున్నాడు. అంటే ఇంటూ 1/9 చేయాలి గైస్. 72కి ఇంటూ 1/9 చేస్తే అంత 9 8 సార్ 72. చూసారా గైస్, ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇన్కమ్ అనేది 8 పెరిగింది. ఎక్స్పెండిచర్ అనేది 14.28% పెరిగింది అంటున్నాడు. అంటే 1/7. 63 × 1/7 చేస్తే అంత గైస్, 7 9 సార్ 63. అంటే ఎక్స్పెండిచర్ అనేది 9 పెరిగిందంట. అయితే సేవింగ్స్ అనేవి ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. ఇన్కమ్ అనేది 72 ఉండేది 8 పెరిగింది. అంటే ఎంత అయింది 80 అయింది ఇన్కమ్ అనేది. ఎక్స్పెండిచర్ అనేది 63 ఉండేది 9 పెరిగింది. అంటే ఎంత అయింది 72 అయింది ఎక్స్పెండిచరు. అప్పుడు సేవింగ్ ఏమైద్ది, ఇన్కమ్ 80 ఎక్స్పెండిచర్ 72. అప్పుడు సేవింగ్ ఏమైద్ది 80 - 72 8 అయింది గైస్. ఇది సేవింగ్. ఈ సేవింగ్ ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. 8 అనేది ఈ సేవింగ్స్ ఇన్కమ్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఈ 8 అనేది 80లో ఎంత పర్సంటేజ్ గైస్ 10%గా. 8/80 × 100 చేస్తే 1/10. సో 10%. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. Sonu saves 15% of her income. If her income increases by 20% and she still saves the same amount as before, then what is the percentage increase in her expenditure? ఏం లేదు గైస్, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అయితే సోనుది మనం ఇన్కమ్ కనుక 100 అనుకున్నాం అనుకోండి గైస్. ఫస్ట్ కండిషన్లో ఏమంటున్నాడు, 15% ఆఫ్ హర్ ఇన్కమ్ సేవ్ చేసుకునిద్ది అంటున్నాడు. 15% అంటే 100లో ఎంత గైస్ 15. అంటే 15 రూపీస్ సేవ్ చేసుకుందంటే ఎంత ఖర్చు పెట్టిద్ది 85. ఇన్కమ్ ఏమో 100, 15 రూపీస్ సేవ్ చేసుకుంటే 85 రూపీస్ ఖర్చు పెట్టిద్ది. అయితే ఏమంటున్నాడు, ఇన్కమ్ అనేది 20% పెరిగింది అంటున్నాడు. 20% అంటే ఎంత గైస్ 20. అయితే సేవింగ్స్ అనేవి ఇంతకుముందు ఎంత ఉన్నాయో అంతే ఉంచాలి, ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిద్ది అనేది క్వశ్చన్. సేవింగ్స్ ఇంతకుముందు 15 ఉన్నాయి, ఇప్పుడు కూడా 15 ఉండాలి. సో సేవింగ్స్ ఎంత పెరుగుతాయి గైస్ 0. ఇన్కమ్ ఏమో 20 పెరిగింది, సేవింగ్స్ ఏమో 0 పెరిగినాయి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిద్ది గైస్, ఎక్స్పెండిచర్ కూడా 20 పెరిగిద్ది. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. సేవింగ్స్ 0 పెరిగినాయి, ఇన్కమ్ 20 పెరిగింది. అప్పుడు ఎక్స్పెండిచర్ కూడా 20 పెరిగింది కదా. సో 20 పెరిగింది ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్ ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటున్నాడు. 85 ఉండేది 20 పెరిగింది. సో 20 అనేది 85 మీద ఎంత, ఓకేనా, ఇంటూ 100. ఇలా చేసుకుంటే మీరు 4 జారు 5 1 జారు 5 7 జారు గైస్ 4/17 × 100 చేస్తే మీకు 1/17 అంటే 5 పాయింట్ సంథింగ్ ఉండేది గైస్. 4/17 అంటే 23.5%. ఇది డైరెక్ట్గా రాశా. ఇది కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి గైస్, మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇన్కమ్ అనేది 100, ఎక్స్పెండిచర్ అనేది 85, సేవింగ్స్ అనేవి 15. సేవింగ్స్ 15, ఎక్స్పెండిచర్ 85, ఇన్కమ్ 100. ఇన్కమ్ అనేది 20% పెరిగింది అంటే 20 రూపీస్ పెరిగినాయి, 120 అయినాయి. సేవింగ్స్ అనేవి ఇంతకుముందు ఎంత ఉన్నాయో అంతే మెయింటైన్ చేయాలంటున్నాడు. అంటే 15. 120లో 15 పోతే ఎంత గైస్ 105. ఎక్స్పెండిచర్ అనేది 105. 85 అనేది కాస్త 105 అయింది. ఎంత పెరిగింది గైస్ 20 పెరిగింది. 20/85 × 100. ఓకేనా గైస్, 23.5%. అదే ఇక్కడ డైరెక్ట్గా రాసి ఇక్కడ నీట్గా ఎలాబరేట్ చేశాను. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇది చెప్పాను మీకు మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. Kavya saves 18.18% of her income. If her expenditure increases by 14.27% and income increases by 20%, then his savings increased by 9,600. Find her initial income. క్వశ్చన్ ఏం అడిగాడంటే గైస్, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. కావ్య ఇన్కమ్ మనం 100x అనుకున్నాం అనుకోండి గైస్. ఇందులో 18.18%
సేవ్ చేసుకునేది. అయితే ఎక్స్పెండిచర్ ఎంత అయింది గైస్, ఈ 100xలో నుంచి మనం ఈ 18.18x తీసేస్తే మనకి ఎక్స్పెండిచర్. ఇది ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ కదా గైస్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎక్స్పెండిచర్ అనేది 14.2/7% పెరిగింది అంటున్నాడు. ఇన్కమ్ అనేది 20% పెరిగింది అంటున్నాడు. సేవింగ్స్ అనేవి 9,600 పెరిగినాయి అంట. అయితే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా గైస్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే క్వశ్చన్లో ఇచ్చిన పర్సంటేజ్ అన్నిటికీ మీకు ఫ్రాక్షన్స్ తెలియాలి. 18.18% అంటే 2/11 గైస్. 1/11 అంటే 9.09%. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మీకు 18.18% వచ్చింది. ఓకేనా గైస్. నెక్స్ట్ 14 అన్నాడు అంటే 1/7 గైస్. నెక్స్ట్ 20% అన్నాడు అంటే 1/5. సో ఫస్ట్ మీకు ఈ 3 ఫ్రాక్షన్స్ తెలియాలి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది గైస్, కావ్య సేవ్స్ 18.18% ఆఫ్ హర్ ఇన్కమ్. అంటే అంత గైస్ 2/11 సేవ్ చేసిద్దంట కావ్య ఇన్కంలో. అయితే ఇన్కమ్ అనేది నేను మొత్తం 11 అనుకుంటా. అప్పుడు 2/11 సేవ్ చేసిద్దంట 11లో. అంటే ఇంటూ 2/11 చేస్తే అంత గైస్, ఈ 11 క్యాన్సిల్ అయిపోయి 2 సేవ్ చేసిద్ది కావ్య. మొత్తం ఇన్కమ్ 11 అయితే కావ్య 2 సేవ్ చేసిద్ది. అప్పుడు మిగిలిన ఎక్స్పెండిచర్ ఎంత గైస్, 9. ఓకేనా. మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. ఇన్కమ్ 11 అయితే ఎక్స్పెండిచర్ 9, సేవింగ్స్ 2. వాడిచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసాం. కావ్య అనేది 18.18% సేవ్ చేసింది. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, హర్ ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ అనేది 1/7 పెరిగింది అంటున్నాడు. అండ్ ఇన్కమ్ అనేది 1/5 పెరిగింది అంటున్నాడు గైస్. అయితే సేవింగ్స్ అనేవి 9,600 పెరిగినాయి అంటున్నాడు. అయితే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత అంటున్నాడు. నేనైతే ఈ క్వశ్చన్ని ఇనీషియల్ మనం 11 వచ్చింది కదా, 11 మల్టిపుల్ ఆన్సర్లో ఎత్తుక్కొని పెట్టేస్తా. అంటే మనకు వచ్చింది ఇనీషియల్ ఇన్కమే కదా వాడు అడుగుతుంది, మనకు వచ్చింది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయింది. 11 మల్టిపుల్ ఆన్సర్లో ఉంటే అది పెట్టేస్తా, క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయను. ఇన్ కేస్ 11 మల్టిపుల్స్ 2 ఉన్నాయి అనుకోండి గైస్, ఏం చేయాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చేద్దాం. ఇది 1/5 పెరిగింది, ఇది 1/7 పెరిగింది. ఈ 5లో ఈ 11 పోదు, ఈ 9లో ఈ 9తో ఈ 7 పోదు. సో మన క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఈ రేషియో అనేది ఇదేమో మనకి 5లో క్యాన్సిల్ అవ్వాలి, ఈ 9 ఏమో 7తో క్యాన్సిల్ అవ్వాలి. సో నేనేం చేస్తా, ఈ రేషియో మొత్తాన్ని మనకి 5లో పోవాలి, 7లో పోవాలి కాబట్టి దీన్ని 5తో 7తో మల్టిప్లై చేస్తా ఈ రేషియో మొత్తాన్ని. అప్పుడు ఇన్కమ్ ఏమైంది గైస్, 11 × 5 × 7. ఇవి రేషియోసే గైస్. 11 ఉంటే 2 సేవింగ్స్ 9 ఎక్స్పెండిచర్ అనుకున్నాం మనం. సో వీటిని మనం ఎంతతో మల్టిప్లై చేసినా మనకేం కాదు. సో అందువల్ల మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్పెండిచర్ అనేది 9 × 5 × 7 అయింది గైస్. సేవింగ్స్ ఏమైంది, 2 × 5 × 7. ఇప్పుడు ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్. ఈ రేషియో మొత్తాన్ని 5 × 7తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇన్కమ్ ఎంత పెరిగిద్ది అన్నాడు, 1/5. ఇందులో 1/5 ఎంత గైస్, 11 × 5 × 7 ఇందులో 1/5 అంటే ఇంటూ 1/5 కదా, ఈ 5 క్యాన్సిల్ అయితే 11 7 సార్ 77 గైస్. ఓకేనా. 1/5 పెరిగిందంటే ఇన్కమ్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అన్నాడు, 1/7. 9 × 5 × 7 అనేది ఎక్స్పెండిచర్. ఇందులో 1/7 పెరిగితే ఎంత గైస్, ఇంటూ 1/7. సో ఈ 7 క్యాన్సిల్ అయితే 9 5 సార్ ఎంత, 45. అర్థమైందా గైస్. ఇది ఇంటూ 5 × 7 ఎందుకు చేశానంటే ఇక్కడ మనకి ఇంత పర్సెంట్ పెరిగిందంటే ఇంటూ 1/5 వేసినప్పుడు ఈ 5 ఈజీగా క్యాన్సిల్ అయిపోయి మనకు 77 పెరిగిందని వచ్చింది. ఇక్కడ 1/7 పెరిగింది అన్నప్పుడు ఈ 7 క్యాన్సిల్ అయిపోయి మనకి 9 5 45 వచ్చింది. ఓకేనా గైస్. ఇప్పుడు సేవింగ్స్, ఇప్పుడు ఇన్కమ్ అనేది 77, ఎక్స్పెండిచర్ అనేది 45 పెరిగింది. అప్పుడు సేవింగ్స్ ఎంత పెరగాలి, 77 - 45 ఎంత గైస్, 32. సో మనకి ఆ 32 పెరిగిన సేవింగ్స్ అనేవి 9,600 అంటున్నాడు గైస్. అయితే ఇనీషియల్ ఇన్కమ్ ఎంత గైస్, 11 × 5 × 7 ఎంత అని అడుగుతున్నాడు. 32 పార్ట్స్ అనేవి 9,600 గైస్. అప్పుడు 1 పార్ట్ ఏమైంది, 1 పార్ట్ కావాలంటే 9,600/32. 32 × 3 అంటే 1 పార్ట్ 300 గైస్.
ఇనీషియల్ ఇన్కమ్ ఎంత 11 ఇంటూ 5 ఇంటూ 7 11 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 300 మీకు ఇది చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఇది 11 ఇంటూ 5 ఇంటూ 7 ఇప్పుడు 7 3 సార్ ఎంత 2100 ఇంటూ 5 చేస్తే 5 1 సార్ 5 5 2 సార్ 10 సో ఇది మనకి 10500 ఇంటూ 11 వచ్చేది గైస్ ఇప్పుడు 10,500 ఇంటూ 11 అంటే ఎలా చేస్తారు గైస్ ఇంటూ 11తో ఈజీగా మల్టిప్లై చేసి 10,500 10,500 ఇంటూ 11తో మల్టిప్లై చేసి 2 సార్లు రాసుకొని యాడ్ చేసుకోవాలి 0 0 5 5 1 1 ఎంత గైస్ మొత్తం ఇనీషియల్ ఇన్కమ్ మనోడిది 115500 ఓకేనా గైస్ ఇక్కడ నేను ఇంటూ 5 ఇంటూ 7తో ఎందుకు మల్టిప్లై చేశానంటే గైస్ 20% పెరిగింది అంటే 1/5 14.27% పెరిగింది అంటే 1/7 ఈ 5 7లో ఈజీగా కట్ అవ్వాలంటే ఇవి మనకి 5 7తో పోవాలి ఇవి 11 9 అనేది 5 7లో పోదు అందుకని నేను ఏం చేశాను ఇంటూ 5 ఇంటూ 7 చేశాను ఈ రేషియోని సో మనకి ఈ ఇంటూ 5 ఇంటూ 7 చేసుకున్న రేషియో అనేది మనకి ఈజీగా 1/5తో క్యాన్సిల్ అయింది 1/7తో క్యాన్సిల్ అయింది మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయింది దానికోసం నేను ఇక్కడ ఇంటూ 5 ఇంటూ 7 చేశాను ఓకేనా క్వశ్చన్ గైస్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ వాజ్ 87,500 అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ వాజ్ 50,000 నెక్స్ట్ ఇయర్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 33% అండ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 18% దెన్ ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్స్ వాజ్ ఏం లేదు గైస్ ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఏమంటున్నాడు మనోడి ఇన్కమ్ 87,500 అంటున్నాడు గైస్ ఎక్స్పెండిచరు 50,000 అంటున్నాడు అయితే సేవింగ్స్ ఇప్పుడు ఇందులో 87,500లో 50,000 పోతే ఎంత వస్తుందో అంత సేవింగ్స్ గైస్ ఎంత వస్తుంది 37,500 అనేది సేవింగ్స్ అయితే ఏమంటున్నాడు ఇన్కమ్ అనేది 33% పెరిగింది అంటున్నాడు ఎక్స్పెండిచర్ అనేది 18% పెరిగింది అంటున్నాడు అయితే సేవింగ్స్ ఎంత పర్సెంట్ పెరుగుది అన్నదే క్వశ్చన్ గైస్ ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అన్నది క్వశ్చన్ మనల్ని పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్లను యాజ్ టీజ్ చేయాల్సిన అవసరం లేదు వీటిల్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు మన సింప్లిఫికేషన్ కోసం అసలు యాక్చువల్గా ఇక్కడ 37,500 సేవింగ్స్ ఉంటుందని మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనకి ఇన్కమ్ అనేది 87,500 ఎక్స్పెండిచర్ అనేది 50,000 ఇప్పుడు నేను ఏమంటానంటే ఇన్కమ్ అనేది 87,500 ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా గైస్ ఎక్స్పెండిచర్ అనేది 50,000 పర్సంటేజెస్లో అడిగాడు మనల్ని ఆన్సర్ సో ఈ నెంబర్స్తోనే చేయాలి అని రూల్ ఏం లేదు వీటిని సింప్లిఫై చేసుకొని చేయొచ్చు క్యాలిక్యులేషన్ కోసం ఇప్పుడు 125 ఇంటూ 7 గైస్ అంటే 125 ఇంటూ 700 చేస్తే 875 125 ఇంటూ 400 చేస్తే మీకు ఇది వచ్చింది అప్పుడు ఇన్కమ్ అనేది 700 125తో క్యాన్సిల్ చేసా గైస్ నేను మొత్తాన్ని ఇదేమో 700 టైమ్స్ 125 ఇంటూ 7 అంటే 875 125 ఇంటూ 4 అంటే 500 సో ఇదేమో 700 ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది ఏమో 400 అప్పుడు సేవింగ్స్ ఏమైంది ఆటోమేటిక్గా 300 అయింది ఓకేనా గైస్ ఇన్కమ్ 700 ఎక్స్పెండిచర్ 400 ఖర్చు పెట్టేశాడు అప్పుడు ఆ సేవింగ్స్ ఎంత దాచుకుంటాడు 300 కదా ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇది 33% పెరిగింది అంటున్నాడు 700లో 33% అంటే ఎంత 70 అనేది 10% అప్పుడు 30% ఏమైంది 70 ఇంటూ 3 210 అనేది 30% ఇంకో 3% కావాలి 1% అంటే 7 3% అంటే 7 3 సార్ 21 యాడ్ చేస్తే 231 అనేది ఇంక్రీజ్ అయింది ఇన్కమ్ నెక్స్ట్ ఎక్స్పెండిచరు 18% పెరిగింది అన్నాడు 10% అంటే 40 1% అంటే 4 మనకి 18% కావాలి కాబట్టి 18 ఇంటూ 4 ఎంత పెరిగింది 72 పెరిగింది ఓకేనా మనకి ఇన్కమ్ 231 పెరిగింది ఎక్స్పెండిచర్ 72 పెరిగింది అప్పుడు సేవింగ్స్ అనేవి ఎంత పెరగాలి 231 మైనస్ 72 చేస్తే ఎంత గైస్ 159 సేవింగ్స్ అనేవి 159 ఇంక్రీజ్ అవ్వాలి ఎంతకి 300కి ఈ 159 అనేది 300లో ఎంత పర్సంటేజ్ గైస్ 300లో 150 అనేది 50% ఇంకా 9 ఉంది 9 అనేది 3 అంటే 1% 9 ఉంది కాబట్టి 3% ఇది 53% గైస్ ఇంటూ 100 చేస్తే మీకు 53% వచ్చింది ఓకేనా
300లో 159 ఎంత పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే 150 అంటే 300లో సగం ఉంది కాబట్టి 50%. 9 ఉంది ఇంకా 150 పోతే 9 ఉంది. 1% అంటే 3, 9 అంటే 3%. సో 3% యాడ్ చేస్తే 53%. ఓకేనా గైస్? వాడు అదే కదా ఇన్కమ్ అనేది ఎంత పర్సెంట్ పెరిగింది అని అడుగుతున్నాడు మనల్ని. 53% పెరిగింది. అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. The sum of salaries of A and B is 43,000. A spends 95% of his salary and B spends 80% of his salary. If their savings are same, what is A's salary? ఏం లేదు గైస్, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారంట, వాళ్ళ శాలరీ 43,000 అంటున్నాడు గైస్. అయితే ఏ అనేవాడు 95% ఆఫ్ శాలరీ ఖర్చు పెట్టేస్తాడంట, ఎక్స్పెండిచర్ ఇది. బి అనేవాడు 80% ఆఫ్ శాలరీ ఖర్చు పెట్టేస్తాడు. అయితే బి అనేవాడు ఎంత సేవ్ చేస్తాడు? 20% సేవ్ చేస్తాడు గైస్ బి అనేవాడు. ఏ అనేవాడు 95% ఖర్చు పెట్టేస్తే ఎంత సేవ్ చేస్తాడు? 5% సేవ్ చేస్తాడు. వీళ్ళిద్దరు సేవింగ్స్ ఈక్వల్ అంటున్నాడు. అంటే 5% ఆఫ్ ఏ ఈక్వల్ టు 20% ఆఫ్ బి అంటున్నాడు గైస్. ఈ ఆఫ్ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏ బై బి అంటే ఎంత గైస్? 20/5 అంటే ఎంత గైస్? 4/1. ఏ అనేది 4 ఉంటే బి అనేది 1 ఉండిద్ది. కానీ వాళ్ళ శాలరీస్ ఎంత? ఏ ప్లస్ బి అనేది 43,000. 43,000 అనేవి ఏ ప్లస్ బి ఎంత? 4+1 5 పార్ట్స్ అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? వాట్ ఈజ్ ఏ శాలరీ? ఏ అంత గైస్? 4 పార్ట్స్ కావాలి మనకి. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది గైస్? 5 8s are 40, ఇంకా 3 ఉంది, 30 ఉంది, 5 6 8600 into 4 గైస్ చేస్తే మీకు 34400 ఏ శాలరీ. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్ అండ్ ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. If A's income is 75% of B's expenditure, then find the ratio of A savings to B savings. ఏం లేదు గైస్, ఏమంటున్నాడంటే క్వశ్చన్లో ఒక్కో స్టేట్మెంట్ చదువుతా సాల్వ్ చేస్తాను, మీకే అర్థమైంది. ఇప్పుడు ఇన్కమ్ తీసుకుందాం, ఎక్స్పెండిచర్, సేవింగ్. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు గైస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏస్ ఇన్కమ్ ఈజ్ 60% ఆఫ్ బీస్ ఇన్కమ్. అంటే బీస్ ఇన్కమ్ అనేది 100 ఉంటే ఏస్ ఇన్కమ్ అనేది 60% ఉండిద్ది. 100లో 60% ఎంత గైస్? 60. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్, ఏస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏ ఎక్స్పెండిచరు బి ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే 70% ఉండిద్దంట. అంటే బి ఎక్స్పెండిచరు 100 ఉంటే ఏ ఎక్స్పెండిచరు 70 ఉండిద్ది గైస్. సెకండ్ స్టేట్మెంట్. అంటే ఈ రెండు ఏ రేషియోలో ఉంటాయి? ఇది 10 ఉంటే ఇది 7 ఉండిద్ది క్యాన్సిల్ చేస్తే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏస్ ఇన్కమ్ ఎంత గైస్? 60. ఇది ఏమంటున్నాడు అంటే మనం రాసుకున్న దాంట్లో 60, ఇది బీస్ ఎక్స్పెండిచర్లో 75% అంటున్నాడు గైస్. అర్థమైందా? బీస్ ఎక్స్పెండిచర్ ఇది, ఇందులో 75% అంటున్నాడు. 75% అనేది బీస్ ఎక్స్పెండిచర్లో ఏస్ ఇన్కమ్ అంటున్నాడు. ఏస్ ఇన్కమ్ ఎంత? 60. 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ 60 గైస్. అప్పుడు 100% ఏమైద్ది? 80 కదా. ఈ 80 ఎలా వచ్చిందో అర్థం కాలేదా? చెప్తాను చూడండి. 75% బీస్ ఎక్స్పెండిచర్లో 60 అంటే 60 అనేది 75% గైస్ బీస్ ఎక్స్పెండిచర్లో. అప్పుడు 100% కావాలి. బి ఎక్స్పెండిచరు 75% 60, మనకి 100% కావాలంటే ఇంటూ 100. ఈ 60 అనేది 75% గైస్, మనకి 100% కావాలి కాబట్టి ఇంటూ 100. 25 3s are 25 4s are. ఓకేనా? 3 20s are 24s are ఎంత గైస్? 80. సో మనకి బీస్ ఎక్స్పెండిచర్ అనేది 80 వచ్చింది. కానీ ఇప్పుడు బీస్ ఎక్స్పెండిచర్ అనేది 80 ఉంటే 10 ఇది 10:7 రేషియోలో ఉండాలన్నమాట. 10 అనేది 80 అంటే ఎంత? 10 into 8 సరే కదా. ఇప్పుడు 7 అనేది ఏమవ్వాలి? 7 into 8 56. ఓకేనా గైస్? ఇది 56 అవ్వాలి. అప్పుడు ఈ రెండు సేమ్ 7:10 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు ఏస్ ఇన్కమ్ 60, బీస్ ఇన్కమ్ 100. ఏస్ ఎక్స్పెండిచర్ 56, బీస్ ఎక్స్పెండిచర్ 80. ఇప్పుడు సేవింగ్స్ కావాలి. 60లో 56 పోతే ఎంత గైస్? 4 సేవింగ్స్ అనేవి. 100లో 80 పోతే ఎంత గైస్? 20. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అంటే 1:5 రేషియో. సేవింగ్స్ రేషియో ఎంత గైస్? ఏ అండ్ బిది 1:5. అర్థమైందా గైస్? క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్లు కరెక్ట్గా చదివితే క్వశ్చన్ అనేది ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు.
లేదు గైస్, ఈ క్వశ్చన్లో 75% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచరు ఏ ఇన్కమ్ అంటున్నాడు. ఏ ఇన్కమ్ ఎంత? 60. 75% ఎక్స్పెండిచరు బీస్ ఎక్స్పెండిచర్ 60 అయితే 100% ఏమైద్ది? 80 అయిద్ది. ఓకేనా? ఆ 80 ఇక్కడ రాసా. ఈ ఎక్స్పెండిచరు బీస్ ఎక్స్పెండిచర్ ఏఎస్ ఎక్స్పెండిచరు 7:10 రేషియోలో ఉంటాయి. సెకండ్ కండిషన్ ఇచ్చిన ఒకటి. సో 10 parts 80 అయితే 7 parts 56. సో ఇవి తీసేస్తే మనకి రేషియో వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, A's income is 57 1/7% of B's income. If A's income is 525% more than B's savings and A's savings is 16.66% of B's expenditure. If difference between A's savings and B's savings is 315, then find the average income of A and B. మీకు ఇది చాలా మంచి క్వశ్చన్ అండ్ కొంచెం ఎక్కువ కండిషన్స్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మీకు కానీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం అర్థమైపోతే ఇంకా ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఇది నీట్గా స్లోగా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు గైస్, ఏ బి. వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఏమన్నాడంటే ఏస్ ఇన్కమ్ ఈజ్ 57 1/7% ఆఫ్ బీస్ ఇన్కమ్. ఫస్ట్ మనకి 57 1/7% అంటే ఫ్రాక్షన్ తెలియాలి. 57 1/7 అంటే ఎంతంటే గైస్ 4/7. 1/7 అంటే 14.28. దాన్ని 4తో మల్టిప్లై చేస్తే మనకి 57 1/7% అంటే 4/7 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? ఏ ఇన్కమ్ అనేది 57 1/7% ఆఫ్ బీ ఇన్కమ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు బీ ఇన్కమ్ అనేది నేను 7 అనుకున్నాను అనుకోండి గైస్, ఇందులో 4/7 నుండి దే ఇన్కమ్. 4/7 అంటే అంత ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 4. ఇప్పుడు ఏ ఇన్కమ్ అనేది 4 గైస్, బి ఇన్కమ్ అనేది 7 మనం ఎజ్యూమ్ చేసుకుంది. మనం క్యాలిక్యులేషన్ సింపుల్ కోసం దీన్ని 700 అనుకుంటాను, దీన్ని 400 అనుకుంటాను. ఓకేనా గైస్? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఏస్ ఇన్కమ్ ఎంత? 400 మనకి. ఈజ్ 525% మోర్ దెన్ బీ సేవింగ్స్. బీ సేవింగ్స్తో కంపేర్ చేస్తే ఏ ఇన్కమ్ అనేది 525% మోర్ అంటున్నాడు గైస్. అంటే ఈ 400 అనేది బీ సేవింగ్ 100% అనుకోండి గైస్. ఈ 400 అనేది 525% ఎక్కువ అనమాట బీ సేవింగ్స్తో పోలిస్తే. ఎంత ఎక్కువ? 525% ఎక్కువ. సో ఇది 100%, ఇదేమో 525% ఎక్కువ కదా. మొత్తం ఎంత? 400 అనేది 625% ఇది గైస్ బీ సేవింగ్స్లో. అర్థమైందా మీకు? ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. ఏమంటున్నాడంటే క్వశ్చన్లో మనకి ఏస్ ఇన్కమ్ ఈజ్ 525% మోర్ దెన్ బీ సేవింగ్. బీ సేవింగ్ అనేది 100% ఉంటే ఏస్ ఇన్కమ్ 400 అనేది దీనికంటే 525% ఎక్కువ అంటున్నాడు. ఈ 100%కి 525% ఎక్కువ అంటే అంత 100 + 525. ఈ 625% అనేది 400 అని అర్థం. ఓకేనా గైస్? అప్పుడు 100% ఏమైద్ది కనుక్కున్నారంటే మీరు 100% = 64 అయింది గైస్ క్యాన్సిల్ చేస్తే. అంటే మనకి బీ సేవింగ్ 64 వచ్చింది. ఓకేనా? బీ సేవింగ్ 64 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏ సేవింగ్ ఈజ్ 16.66% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు బీ ఎక్స్పెండిచర్ ఉండేది కదా గైస్. ఎక్స్పెండిచర్ అంటే ఏంది? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వచ్చింది. బీస్ ఎక్స్పెండిచర్ అంతా 700లో 64 ఎంత పోతే అంత గైస్ 636. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ సేవింగ్స్ అనేవి ఇందులో 16.66% ఉంటాయి అంటున్నాడు గైస్. 16.66% ఉంటాయంట 636లో. 636లో 16.66% అంటే ఎంత గైస్? 16.66 అంటే 1/6. మీరు అప్ టు 1/30 దాకా గుర్తుపెట్టుకోవాలి ఫ్రాక్షన్స్. 1/6 అంటే ఎంత గైస్? 106 క్యాన్సిల్ చేస్తే. సో మనకి ఏ సేవింగ్స్ అనేది 106 వచ్చేసింది. ఓకేనా గైస్? జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు 400 అనేదేమో ఏజ్ ఇన్కమ్, సేవింగ్ అనేదేమో 106. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమైద్ది? 294 అయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు గైస్? డిఫరెన్స్ బిట్వీన్ ఏ సేవింగ్స్ అండ్ బీ సేవింగ్స్ ఈజ్ 315 అంటున్నాడు. మనకు అందరు ఇన్కమ్ వచ్చింది, సేవింగ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య ఏ సేవింగ్ బీ సేవింగ్ మధ్య డిఫరెన్స్ 315 రూపీస్ అంటున్నాడు గైస్ క్వశ్చన్లో. ఇక్కడ ఎంత ఉంది? 106 - 64 చేస్తే ఎంత? 42. ఈ 42 పార్ట్స్ని 315 అంటున్నాడు.
అప్పుడు మీకు 1 పార్ట్ ఎంత అయింది? 7.5 అయింది. ఓకేనా గైస్? 315/42 వేస్తే మీకు 7.5 వచ్చింది. అయితే మనం ఏం చేయాలి? ఫైండ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యావరేజ్ ఇన్కమ్ కనుక్కోవాలి. ఏ ఇన్కమ్ ఎంత? 400. బి ఇన్కమ్ ఎంత? 700. యావరేజ్ అంటే ఎంత? 400 + 700/2 గైస్. చేస్తే 550. ఓకేనా గైస్? 1100 వచ్చింది. 1100/2 అంటే 550. 550 పార్ట్స్ ఎంతో తెలియాలి. 1 పార్ట్ 7.5 గైస్. అప్పుడు 550 పార్ట్స్ ఏమైంది? ఇంటూ 7.5 చేస్తే మనకి 4125 ఆన్సర్. ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ నుండి చూడండి. ఈ క్వశ్చన్ అర్థమైతే మీరు ఈ ప్యాటర్న్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలరు అనమాట. సో అందుకని ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థం అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. The income of A is 60% less than that of B and the expenditure of A equal to 60% of B's expenditure. If A's income equal to 70% of B's expenditure, then what is the ratio of savings of A and B? ఓకే గైస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఒక కండిషన్ తర్వాత ఒక కండిషన్ రాసుకుంటే వెళ్దాం. ఇందాక క్వశ్చన్ లాగా ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారంట గైస్. వాళ్ళ ఇన్కమ్ రేషియో ఏమంటున్నాడు? ఏ ఈ 60% లెస్ దెన్ దట్ ఆఫ్ బి. ఏ అనేవాడు బీతో కన్నా 60% లెస్ అంటున్నాడు. 60% లెస్ అంటే ఎంత? 100లో 60 పోతే 40. ఓకేనా గైస్? మీరు దీన్ని క్యాన్సిల్ చేశారంటే ఇదేమో 10 ఉంటే ఇదేమో 4 ఉండిద్ది, ఇదేమో 5 ఉంటే ఇదేమో 2 ఉండిద్ది. ఓకేనా గైస్? అంటే ఏస్ ఇన్కమ్ 2 అయితే బి ఇన్కమ్ 5. నెక్స్ట్ ఏమంటున్నాడు? అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 60% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏస్ ఎక్స్పెండిచర్ అనేది 60%. ఇప్పుడు ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉండిద్ది గైస్? బి ఎక్స్పెండిచర్ 100 అయితే ఏ ఎక్స్పెండిచర్ అనేది 60% ఉండిద్ది బీలో. సో ఇవి 6:10 రేషియోలో ఉంటాయి ఎక్స్పెండిచర్ అనేది. ఓకేనా గైస్? ఏ అండ్ బి ఎక్స్పెండిచర్ రేషియో అనేవి 6:10 రేషియోలో ఉంటాయి. క్వశ్చన్లో ఇచ్చిన సెకండ్ కండిషన్ ప్రకారం. థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈక్వల్ టు 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఏ ఇన్కమ్ ఉంది కదా గైస్, ఇది 2 అనేది 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు గైస్. ఓకేనా? ఇప్పుడు 70% అనేది 2. సో 100% ఎంతో కనుక్కోవాలి. ఈ 70% అనేది 2 అనుకొని మనం 100% ఎంతో కనుక్కోవాలంటే 2 అనేది 70% అయితే 100% ఎంతో కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి 200/70 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ 200/7 20/7 వచ్చింది. క్యాలిక్యులేషన్ చేయడం కష్టమైపోయింది. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేయాలంటే 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అనేది ఏస్ ఇన్కమ్ అంటున్నాడు కదా. సో ఖచ్చితంగా 70% అంటున్నాడు కాబట్టి 7 మల్టిపుల్ ఉండాలి. 7/10 వేస్తాం కాబట్టి మనం 7 మల్టిపుల్ ఉండాలి. సో ఈ రేషియో మొత్తాన్ని, ఇన్కమ్స్ రేషియో మొత్తాన్ని నేను 7తో మల్టిప్లై చేస్తా గైస్. అప్పుడు ఏ ఇన్కమ్ ఏమైద్ది? 14 అయింది. బి ఇన్కమ్ ఏమైద్ది? 7తో మల్టిప్లై చేస్తే 35 అయింది. ఓకేనా గైస్? ఇప్పుడు ఏ ఇన్కమ్ ఏమో 14 అయింది, బి ఇన్కమ్ ఏమో 35 అయింది. రెండు రేషియో మొత్తాన్ని 7తో మల్టిప్లై చేస్తే క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఇన్కమ్ ఆఫ్ ఏ అనేది 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. 70% బీస్ ఎక్స్పెండిచర్ ఎంత గైస్? 14. ఇన్కమ్ ఆఫ్ ఏ అనేది 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అంటే 70% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ అనేది 14. 70% 14 అయితే 100% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది గైస్? 70% 14. అప్పుడు మనకి 10% కావాలంటే 7తో డివైడ్ చేశారంటే 10% అనేది మనకి 7తో డివైడ్ చేశారంటే 2 అయింది. 100% అనేది 20 అయింది. 100% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఎంత గైస్? 20. అర్థమైందా? నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసింది. ఏది బీది ఎంత ఉండాలి? ఇది 6 ఉంటే ఇది 10 ఉండాలి. ఇక్కడ 20 ఉంది కదా, 10 2s are 20. అప్పుడు 6 2s are ఎంత గైస్? 12. ఓకేనా? ఏ ఇన్కమ్ 14, బి ఇన్కమ్ 35. సేవింగ్ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చినాయి. ఇప్పుడు సేవింగ్స్ కావాలంటే ఏం చేయాలి? 14లో 12 పోతే 2, 35లో 20 పోతే 15. వాడు అడిగింది అదే కదా గైస్, సేవింగ్స్ రేషియో అడిగాడు. ఓకేనా గైస్? ఇది రేషియో, ఇవి వచ్చినవి రేషియోస్. సో మనకి క్యాలిక్యులేషన్ ఈజీ కోసం
మల్టిప్లై చేసుకోవచ్చు ఏ నెంబర్తో అయినా. ఇక్కడ 70% ఉంది అంటే 7 మల్టిపుల్ కాబట్టి నేను 7తో మల్టిప్లై చేశాను. 7తో మల్టిప్లై చేస్తే ఇన్కమ్స్ 14, 35 అయినాయి. ఇప్పుడు 70% అనేది 14 అయింది. అప్పుడు 100% కనుక్కోవడం ఈజీ. 20 అయింది. 70% 14 అయితే 100% అనేది 20. ఈ 20 అనేది బీస్ ఎక్స్పెండిచరు. ఆల్రెడీ మనకి ఎక్స్పెండిచర్స్ రేషియో సెకండ్ కండిషన్లో ఇచ్చాడు క్వశ్చన్లో. బీది 10 ఉంటే ఏ 10 ఉండాలి. ఈ 10 ప్లేస్లో 20 ఉంది అంటే ఇంటూ 2. సో 6 × 2 12. సో మనకి మన నెక్స్ట్ సేవింగ్స్ రేషియో వచ్చేసిద్ది. ఓకేనా గైస్? క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫస్ట్ దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. A and B spends 60% and 75% of their income respectively. If the savings of A is 20% more than that of B, then by what percentage is it the income of A less than that income of B? ఏం లేదు గైస్, ఏ బి ఇద్దరు ఉన్నారు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఏ అనేవాడు ఎంత స్పెండ్ చేస్తాడంట, 60% ఆఫ్ ఇన్కమ్ స్పెండ్ చేసేస్తాడంట. బి అనేవాడు 75% ఆఫ్ ఇన్కమ్ స్పెండ్ చేసేస్తాడంట. ఇది స్పెండింగ్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు గైస్, ఇఫ్ ఏ ద సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. సేవింగ్స్ గైస్, ఏ సేవింగ్స్ అనేవి బీతో పోలిస్తే 20% మోర్ ఉన్నాయంట. బి అనేది 100 ఉంటే 20% మోర్ అంటే ఎంత గైస్, ఏ అనేది 120 ఉండిద్ది. మీరు దీన్ని 20తో క్యాన్సిల్ చేశారంటే 25 ఆరు 26 ఆరు. ఓకేనా గైస్? ఇప్పుడు ఏ సేవింగ్ బి సేవింగ్ అంటే 20% మోర్ అంటే బి అనేది 5 ఉంటే ఏ అనేది 6 ఉండిద్ది క్యాన్సిల్ చేసిన తర్వాత. ఓకేనా గైస్? అయితే ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ బి కంటే అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏ సేవింగ్ బి సేవింగే ఉంది, ఇన్కమ్ లేదు. మనం ఇన్కమ్ కనుక్కోవాలి, ఇన్కమ్ ఎంత వచ్చినాయి అని. ఎక్స్పెండిచర్స్ ఉన్నాయా, ఎక్స్పెండిచరు లేదు. ఎక్స్పెండిచర్ ఉంటే ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేసేది. కానీ మనకి సేవింగ్ ఒక్కటే ఉంది. కానీ ఇప్పుడు మనం ఇన్కమ్ కనుక్కోవాలి. ఎలా? పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గైస్. ఏ అనేవాడు 60% ఖర్చు పెట్టేస్తాడంట, బి అనేవాడు 75% ఖర్చు పెట్టేస్తాడంట. అంటే సేవ్ ఎంత చేస్తాడు, మొత్తం 100% అనేది వాడికి వచ్చిన ఇన్కమ్ అయితే 60% ఖర్చు పెట్టేశాడంటే 40% సేవ్ చేస్తాడు కదా వీడు. బి అనేవాడికి 100% మొత్తం ఇన్కమ్ అయితే 75% ఖర్చు పెట్టేశాడంటే సేవ్ ఎంత చేస్తాడు, 25% చేస్తాడు. ఓకేనా గైస్? ఇవి సేవింగ్స్ అనమాట. కాకపోతే మనకి సేవింగ్స్ ఏమని వచ్చింది, సేవింగ్స్ మామూలుగా ఏ అనేవాడు 6 ఉంటే బి అనేవాడిది 5 ఉండిద్ది. సో ఇది 25% ఆఫ్ సేవింగ్ అనేది 5 గైస్. 25% ఆఫ్ సేవింగ్ అనేది 5. అప్పుడు 100% ఏమైంది, 25% అనేది సేవింగ్ గైస్. 25% అనేది ఇక్కడ 5 అయింది. అప్పుడు మనకి ఇన్కమ్ కావాలంటే ఏంది, 100%ఏ కదా. 100% ఏమైంది, 25% 5 అంటే ఇంటూ 4 చేస్తే 100% వచ్చేసింది. ఇంటూ 4 చేస్తే 5 4s are 20. నెక్స్ట్ ఇది బీది. ఏది కనుక్కుందాం ఇప్పుడు. ఏ సేవింగ్ 40% గైస్. 40% అనేది 6 అయితే 100% అనేది ఇన్కమ్. ఏమైంది, 40% అనేది 6 అంటే 6 అనేది 40 అంటే 100 ఎంత, 10s are 4s are 3s are 2s are 2 5s are అంటే 15 గైస్. 100% అనేది 15. అర్థమైందా గైస్? ఏ ఇన్కమ్ అనేది 15 వచ్చింది, బి ఇన్కమ్ అనేది 20 వచ్చింది మనకి. ఓకేనా? అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ క్వశ్చన్ వెనక్కి వెళ్ళి కూల్గా చూడండి, అర్థమైంది. ఇప్పుడు ఏ ఇన్కమ్ బి ఇన్కమ్తో కంపేర్ చేస్తే ఎంత లెస్ అంటున్నాడు. ఎంత లెస్ గైస్, 5. ఎవరితో కంపేర్ చేస్తే, బీతో కంపేర్ చేస్తే బై 20 ఇంటూ 100 చేశారంటే 1/4 ఇంటూ 100 అంటే 25% లెస్ గైస్. ఓకేనా?